హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మ ఇన్ ప్యారిస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలామంది నన్ను కంగ్రాచులేట్ చేశారు. చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ టైం ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి నాకు ఏది పూర్తిగా తెలియదు అనమాట. సో ఐఎమ్ న్యూ టు దట్ జర్నీ. కానీ ఇప్పుడు ట్రావెల్ చేస్తుండగా అంటే నా ఫ్రెండ్స్ని కానీ లేకపోతే నేను కానీ అలా చూస్తూ ఉండగా తెలిసినవి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఏది ఇంపార్టెంట్ ఫేజ్, షుగర్ రాకుండా అవన్నీ ఆల్రెడీ నేను పాత దాంట్లోనే చెప్పాను. నేను జాగ్రత్తలు కూడా తీసుకున్నాను. సో దానికి తగ్గట్టే నాకు ఈ ప్రెగ్నెన్సీలో కూడా నేను అలాగే చేస్తూ ఉన్నాను అనమాట. ద థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి పిల్లలు అనేవాళ్ళు బాగా పుట్టాలనే అనిపిస్తూ ఉంటుంది. నా వీడియోస్ చాలామంది చూస్తూ ఉంటున్నారని నాకు తెలుసు. మోస్ట్లీ లేడీస్ చూస్తున్నారని నాకు తెలుసు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్, నా చుట్టుపక్కల జరుగుతున్న ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. దాంట్లో వీడియో కొంచెం పెద్దది ఉండొచ్చు, కానీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. మనం ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా మన బేబీ అనేది సరిగ్గా ఉందా లేదా అనేది తెలియాలంటే ఖచ్చితంగా మనకి స్కాన్ల ద్వారానే తెలుస్తూ ఉంటుంది. అండ్ బ్లడ్ టెస్ట్ అనమాట. ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకున్నా అంటే మనకి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. అండ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇలా అలా అని అడుగుతుంటే వాళ్ళు చెప్పడానికి కూడా విసుక్కుంటూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని చూస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఈవెన్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సేమ్ జోన్లో ఉన్నాను, 94లో. వేరే చోట్ల ఉన్నాను నేను. ఇక్కడ 94 అంటే అందరికీ తెలుస్తుంది. సో అక్కడ డాక్టర్స్ అందరూ ఎవరికి ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్పేవారు కాదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది నాకు చాలా క్లియర్గా ఈ డాక్టర్స్ అనేవాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారనమాట. నేను చెప్పాను కదా రీసెంట్గా నాకు ఒక గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అయితే ఉంది అని చెప్పి. సో ఆ ప్రాబ్లంలో వాళ్ళు ఎలా అంటే నాకు ఎందుకు ఇలా అవుతుంది, ఏంటి నా ప్రాబ్లం, ఫస్ట్ నాకేంటి అంటే సివియర్ మోషన్స్, స్టమక్ పెయిన్ ఇన్ ద సెన్స్ కడుపు మొత్తం నొప్పి రాకుండా ఇంటెస్టైన్స్ని ఎవరైనా నీడిల్తో గుచ్చితే ఎలా ఉంటుంది అలా. అంటే వాళ్ళు కాన్స్టిపేషన్, డయేరియా అండ్ ఈ ఇంటర్నల్ బ్లాకేజ్ ఇవన్నీ కూడా గమనించారనమాట. అది బికాజ్ ఆఫ్ చాలా రోజుల నుంచి గ్యాస్ ఫామ్ అవుతూ అలా వాళ్ళు ఏం చేశారంటే ఓకే ఏదో ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లమే మనం ఐడెంటిఫై చేయాలంటే కనుక మనం టెస్ట్లన్నీ చేయించాలి. నేను పాత వీడియోలో చెప్పాను కదా నా హెల్త్ అనేది ఇప్పుడు చాలా బాగుంది, స్టెబిలైజ్డ్గా ఉంది అని. అది ఎలా తెలిసింది అంటే డాక్టర్స్ చెప్తేనే నాకు తెలుసు. దాంతోపాటు వాళ్ళు నాకు ప్రతి డాక్యుమెంటు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ప్రతిదీ బ్లడ్ టెస్ట్లో నా యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్, అంటే ఈవెన్ ఏమైనా ఇంటర్నల్ కొలెస్ట్రాల్ ఏమైనా ప్రాబ్లం ఉందా, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే నేను సన్నగా ఉన్నాను నా కొలెస్ట్రాల్ ఉండదు, అంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు లావుగా అయిపోతే వాళ్ళు కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, లేదా వాళ్ళ పిల్లలు పుట్టే వాళ్ళు లావుగా ఉంటే బలంగా ఉన్నట్టు. ఇట్స్ కంప్లీట్లీ మిత్ అనమాట. సో సన్నగా ఉండే వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ ఉండొచ్చు. సో హై కొలెస్ట్రాలా, లో కొలెస్ట్రాలా, నా బాడీలో లింపోసైట్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ గ్రోత్ ఎలా ఉంది, రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఉంది, అంటే బ్లడ్ ఉందా నా దాంట్లో, నాకేమైనా ఎనేమియా ఉందా, బికాజ్ ఇవన్నీ మ్యాటర్ అనమాట. అండ్ షుగర్ ఏమైనా ఉండిందా, నెక్స్ట్ థైరాయిడ్ ఏమైనా ఉండిందా, ఈ అన్ని జోనర్ నాకు ఈ ప్రెగ్నెన్సీ అనేది బయటపడకముందే వాళ్ళు చెక్ చేశారనమాట. బికాజ్ ఆఫ్ నా గ్యాస్ట్రిక్ వల్ల స్టమక్లో ఏదో పెయిన్గా ఉంటుంది అని అన్ని టెస్ట్లు చేయించారు. జస్ట్ ఒక బ్లడ్ టెస్ట్లో ఇన్ని శాంపిల్స్ తీసుకొని నాకు చెక్ చేశారనమాట. సో నేను దాన్ని మీకు చూపిస్తాను. సో దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ప్రతిదీ అంటే క్లియర్గా మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, అంటే క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలీదు, ఇలా చూపిస్తే మీకు ఆపోజిట్లో పడుతుంది మిర్రర్ రియాక్షన్. సో హెమిటైటిస్ అంటే ఏంటంటే హిమోగ్లోబిన్లో శాతం చూస్తారు కదా అది, ల్యూకోసైట్స్, నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, నా యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నిందా, నెక్స్ట్ టాక్సోప్లాజ్మా అంటే ఏంటంటే ఏదైనా ఎలర్జీస్ అలా వస్తే నాకు దాన్ని తట్టుకునే శక్తి ఉందా లేదా, అంటే ఏంటంటే నా బాడీ అనేది బయట ఉండే డస్ట్కి కానీ అదర్ వాటికి నా బాడీ తట్టుకోగలుగుతుందా లేదా, అవన్నీ కూడా చెక్ చేశారనమాట. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఫామ్ అయిందా స్టమక్లో అని చెక్ చేశారనమాట. నెక్స్ట్
దాంతోపాటు నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేశారు. ఎందుకంటే మేబీ ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని అన్ని టెస్టులు చేశారు. నా ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీ అనేది నెగిటివే వచ్చిందనమాట నేను స్టార్టింగ్ చూపించుకున్నప్పుడు. తర్వాత నేను ఇంట్లో చెక్ చేసుకున్నప్పుడు నాకు 140 days అయిపోతున్నప్పుడు పాజిటివ్ అనిపించింది. తర్వాత ఎప్పుడైతే ఈ బ్లడ్ సెల్స్ అన్నీ ఈ బ్లడ్ టెస్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉండి నాకు ఏం ప్రాబ్లం లేదన్నారో అయినా కూడా వాళ్ళు ఏం చేయలేదు, అయినా వాళ్ళు వదిలేయలేదన్నమాట. నెక్స్ట్ నాకు ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో అప్పుడు నాకు మళ్ళీ టెస్టులు చేయించారు. ఇలా నాకు బాగా తెలిసింది ఏంటంటే సిఆర్పి లెవెల్స్ అనమాట. సిఆర్పి లెవెల్స్ ఏంటంటే ప్రోటీన్ అన్నమాట. ప్రోటీన్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎక్కడైనా గాయమైనా ఆ లెవెల్స్ అనేవి చాలా నెంబర్స్లో పెరిగిపోతాయంట. ఈవెన్ ఏదైనా సర్జరీ అయినా, ఏదైనా దెబ్బ తగిలినా అలా సిఆర్పి లెవెల్స్ అవన్నీ. నేను ఫస్ట్ అది చూసి నాకు సిఆర్పి లెవెల్ 10 ఉండేసరికి ప్రోటీన్ సి ప్రోటీన్ ఏదో ఉంటుంది, సో అది కూడా చూపిస్తాను. అది నాకు 10 ఉండింది. సో నాకు ఏదో ప్రాబ్లం ఉంది, నాకు హై కొలెస్ట్రాల్ ఉంది అని నేనే ఎక్కువ ఫీల్ అయిపోయాను అనమాట. ఫీల్ అయిపోయి ఆ తర్వాత నేను డాక్టర్ని కనుక్కున్న తర్వాత ఆమె నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతి టెస్ట్ నాకు ఇప్పుడు ఆమె ఎక్స్ప్లెయిన్ చేయటం ఎందుకు స్టార్ట్ చేశారంటే నాకు ఏంటిది అని అడగటం వల్ల అన్నమాట. ఇది అది కనిపిస్తుందా, సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్ అన్నమాట. అంటే అది మన లివర్ నుంచి ప్రొడ్యూస్ చేసేది అనమాట. అంటే ఇట్స్ లైక్ ఫ్యాటీ లివర్ ఏమైనా ఉన్నిందా అని చెప్పి. లక్కీగా నాకు ఏమీ లేవు, బట్ అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేశారనమాట. సో నాకు వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే ఇంటర్నల్ బ్లాకేజ్ ఏమైనా ఉందా అని అన్నీ చెక్ చేశారు కదా. సో నా మీద కేర్ తీసుకోవటం ఎందుకు స్టార్ట్ చేశారంటే నేను వెయిట్ అనేది జనరల్గా ఒక ఉమెన్ అనేవాళ్ళు ప్రెగ్నెన్సీ రాగానే వాళ్ళ హోల్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ వామిటింగ్స్ వల్ల వాటి వల్ల కానీ వెయిట్ అనేది తగ్గిపోయి ఉండొచ్చు. కానీ ముందు నుండే ప్రెగ్నెన్సీ అనుకుంటున్నప్పటి నుండి కూడా వెయిట్ అంటే నేను 10 days 15 daysకి గ్యాస్ట్రైటిస్ చెక్ చేయించుకుంటున్నప్పటికి 1 kg తగ్గుకుంటూ వచ్చాను అనమాట. సో వాళ్ళు ఏంటి అంటే అందుకు నన్ను స్పెషల్ కేర్లో పెట్టడం చేశారనమాట. దానికి రీజన్ నేను చెప్పాను కదా. సో గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది, నేను వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి. ఒక ఉమెన్ అనేవారు ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ కానీ అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్లో తక్కువ ఉండొచ్చు. నేను ఫస్ట్ ట్రైమిస్టరే, కానీ నాకేంటంటే ప్రీవియస్గా గ్యాస్ట్రైటిస్ బాగా ఉండి నా బాడీకి కావాల్సిన ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ నేను ఏమీ తీసుకోలేను నియర్లీ 2 to 3 months. బికాజ్ నాకు ఏది బాడీకి సహకరించలేవు, వాటర్ కూడా వామిటింగ్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి. సో ఈ టైంలో నేను ప్రెగ్నెన్సీ అనేదాన్ని క్యారీ చేయగలనా లేదా, బేబీకి ఎనఫ్ ఫుడ్ సప్లై ఇవ్వగలనా లేదా అని చెప్పి చెక్ చేశారనమాట. సో అప్పటి నుంచి నన్ను పర్సనల్గా తీసుకొని నాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను దాన్ని మీకు ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. నేను మెయిన్ టాపిక్ నా సిచ్యువేషన్ చెప్పాను కదా. మెయిన్గా ఏంటి అంటే ఇలా ఉన్న సిచ్యువేషన్లో ఏంటి అంటే బేబీకి సరైన ఫుడ్ అనేది వెళ్ళకపోతే బర్త్ యొక్క వెయిట్ అనేది తగ్గిపోతుంది, లేదా నాకే కాంప్లికేషన్స్ ఏమైనా రావచ్చు. సో అందుకని వాళ్ళు పర్సనల్ కేర్ తీసుకుని చేశారనమాట. సో వాళ్ళు నాకు తర్వాత ఓకే నా వెయిట్ అనేది తగ్గిపోతూ ఉండింది కదా, ఇప్పుడు బేబీ ఎలా ఉందో చూడాలి. సో వన్స్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత బేబీ అనేది ఎలా ఉందో చూడాలి కాబట్టి ఫస్ట్ నాకు డేటేషన్ స్కాన్ అంటారు. అంటే డాక్టేషన్ స్కాన్ అంటే ఏంటంటే మన ప్రెగ్నెన్సీ అనేది ఏ డేట్న స్టార్ట్ అయ్యింది అండ్ ఏ డేట్న నాకు డెలివరీ అవుతుంది అనేది అది డాక్టేషన్. అంటే యాక్చువల్గా డేటేషన్ ఇక్కడ ఫ్రెంచ్లో వేరుంటుంది. సో అది మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే మనకి వాళ్ళు చేస్తారనమాట. ఎన్ని డేస్ ప్రెగ్నెంట్ నేను అండ్ ఎన్ని డేస్ నుంచి నేను ఎన్ని వీక్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ అండ్ ఎంత నా డెలివరీ డేట్ ఇవ్వచ్చు, ఎస్టిమేటెడ్ డ్యూ డేట్ ఇవ్వచ్చు అని చెప్పి చెక్ చేసేదన్నమాట. సో నాకు అదేం చేయలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తూ ఉన్నారు కదా. సో దాన్ని తీసేసి నాకు డైరెక్ట్గా ఈ ఎన్టీ స్కాన్ రాశారనమాట. ఎన్టీ స్కాన్ అంటే ఏంటి అంటే నేను నాది మాత్రమే చూసి చెప్తున్నాను.
నేను నాది మాత్రమే చూసి చెప్తున్నాను. ఎందుకు అంటే లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఇది ఇలా ఉంటేనే నాకే ఎన్నో డౌట్స్ ఉన్నాయి, అన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఎవరైతే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పానో నా 2 ఫ్రెండ్స్ యొక్క ప్రెగ్నెన్సీ అనేది స్మూత్గా అయితే అవ్వలేదన్నమాట. ఒకరికైతే పాప పుట్టి చనిపోయింది, ఇంకొకరికైతే హార్ట్ బీట్ రాక చనిపోయింది. సో వాళ్ళందరికీ సిచ్యువేషన్స్ బట్టి నాకు తర్వాత ఇప్పుడు నాకున్న హెల్త్ సిచ్యువేషన్ బట్టి సో నాకు కూడా భయం స్టార్ట్ అయ్యి ప్రతిదీ డాక్టర్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. దానివల్ల నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అండ్ స్కాన్లో జరిగిన మంచి మంచి విషయాలు, నేను హెల్తీగా ఉన్నానని తెలిసే స్కాన్స్ అన్నీ నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ఏంటి అంటే ఎన్టీ స్కాన్ అనమాట. ఎన్టీ స్కాన్ అంటే ఏంటంటే ఇక్కడ న్యూక్లియర్ ఉంటుంది కదా, సో బేబీ మామూలుగా ఇట్లా పడుకొని ఉంటుంది కదా, ఈ నెక్ వెనకాల అంటే ఇప్పుడు మన మెడ మడత పడుతుంది కదా, ఆ మెడ మడత పడుతున్న ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడ ఒక ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతుందంట. ఆ ఫ్లూయిడ్ అనేది దాన్ని ఏమంటారంటే న్యూక్లియర్ ట్రాన్స్లియా ఏనో అంటారు. దాన్ని ఎన్టీ స్కాన్లో తీసుకొస్తారు అంతే. న్యూక్లియర్ నాకు క్లియర్గా స్పెల్లింగ్స్ అయితే తెలియదు, నేనేం డాక్టర్నే కాదు కాబట్టి. సో అది అంతే, ట్రాన్స్క్లూన్సియా అనేది అంటే ఏంటంటే ఇది అనేది మనకి టెస్ట్ చేసినప్పుడు అది బిలో 3 mm ఉండాలన్నమాట. అర్థమైందా? అంటే 1.5 to 2.5 3 వరకు ఉన్నంత వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఈ టైంలో మనకి ఏంటంటే 11 to 14 వీక్స్లో టైంలో చేస్తారు ఎన్టీ స్కాన్ అనేది. ఈ టైంలో ఈ స్కాన్ అనేది మేజర్ థింగ్ అనమాట. ఇది ఏదైతే ఫ్లూయిడ్ ఉందో ఈ ఫ్లూయిడ్ని ఆ టైంలో మాత్రమే మనకి వాళ్ళ స్కాన్లో కనిపిస్తుందంట. ఆ తర్వాత ఆ స్కాన్ అనేది మనం గనక మిస్ అవుతే ఆ ఫ్లూయిడ్ అనేది బాడీలోకి కలిసిపోతుంది. కలిసిపోనివ్వండి, దానికేంటి ప్రాబ్లం అనుకుంటున్నారా? కానీ కాదు. ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్ థిక్నెస్ బట్టి వాళ్ళు హెల్దీ బేబీసా కాదా అనేది చెప్పగలుగుతారనమాట. అది అనేది ఏదైతే ఎన్టీ లెవెల్స్, ఈ యొక్క బ్యాక్ సైడ్ మెజర్మెంట్ అనేది 3 mm కన్నా ఎక్కువ ఉంటే గనక వాళ్ళకి ఏదో ఒక సిండ్రోమ్ అంటే ఏదో ఒక అవయవ లోపం ఉంది అనడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ అది కూడా 100% కాదు. దాంతోపాటు ఎవరికైనా 3.1, 3.2, 3.4 అలా వస్తే గనక వాళ్ళకి దాంతోపాటు ప్యాప్ టెస్ట్ అని, అంటే థ్రేసియం 21 కానీ థ్రేసియం 18 కానీ ఇవన్నీ ఏంటంటే సిండ్రోమ్స్ అనమాట. దాన్ని బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసు. ఈ ఏదైతే ఎన్టీ స్కాన్లో మెజర్మెంట్ అనేది చెక్ చేస్తారో దాంతో పాటు ఈ యొక్క బ్లడ్ టెస్ట్లో అన్ని టెస్ట్లు కూడా చేస్తారు. యూరిన్ శాంపిల్ కూడా తీస్తారు ప్యాప్ టెస్ట్ ద్వారా. దానివల్ల మనకి ఏం తెలుస్తుందంటే మనకి ఏదైతే ఎన్టీ స్కాన్లో 3 mm అబోవ్ ఉంటుందో ఈ యొక్క థిక్నెస్ అనేది ఫ్లూయిడ్ అనేది ఎక్కువ ఉంది, దాని యొక్క థిక్నెస్ అనేది. సో సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది తెలిసింది వాళ్ళకి. సో దాన్ని కరెక్టా, సమ్ బేబీస్ ఇలా ఉండేవాళ్ళు ఖచ్చితంగా అలా పుడతారని మనకు తెలీదు, ఏదైనా దేవుడి దయ. కాకపోతే ఏంటంటే ప్రతి దానికి ఎర్లీ ప్రిడిక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను ఒక విషయం చెప్పాలంటే, నాకు యాక్చువల్గా ఒక యూట్యూబర్ని నేను చూస్తూ ఉన్నాను. ఆమెకి హార్ట్ సర్జరీ అయ్యిందనమాట. సో ఆమెకి తెలిసిన విషయం ఏంటంటే తన యొక్క ఫ్యూచర్ బేబీకి కూడా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు స్పెషల్ కేర్గా ఇక్కడ ఎకోగ్రఫీ అనేది చేపిస్తున్నారు. అంటే హార్ట్కి ప్రాబ్లంగా హార్ట్ యాంజియోగ్రామ్ అనేది చేపిస్తున్నారు బేబీకి లోపల స్పెషల్ కేర్ తీసుకొని. అది ఎలా చేస్తారంటే బేబీ యొక్క ప్లాసెంటా లోపలికి పంపించి దాని ద్వారా మనకి ఇంజెక్షన్ ఒక ఫ్లూయిడ్ని తీసి దాన్ని టెస్ట్ చేస్తారనమాట. సో అలాగా రకరకాల ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఎన్టీ స్కాన్లో వాళ్ళకు వచ్చే దాన్ని బట్టి మన ప్రీవియస్గా మన పూర్వీకులకి కానీ, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి తెలిసిన మన పేరెంట్స్లో ప్రతి ఒక్కరికి షుగర్, థైరాయిడ్ అనేది కామన్. సో
అది ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళకి ఈ లోపంతో పుడతారు. చాలామంది పిల్లలకి నేను బాగా తెలుసుకున్నాను. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఇండియా, కానీ చాలామంది పిల్లలకి థైరాయిడ్ ఉన్న, డయాబెటిక్స్ ఉన్న, వాళ్ళకి ఒక పీక్ సిచ్యువేషన్ అయిపోయి వాళ్ళు కోమాలో కానీ అలా వెళ్ళిపోతున్నప్పుడు కానీ వీళ్ళకి ముందే ఈ డయాబెటిక్స్ ఉంది లేదంటే థైరాయిడ్ ఉంది అనేది తెలియట్లా. పుట్టిన 3 days తర్వాతే వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తారు. కొన్ని డిసీజెస్ అనేవి పొట్టలో ఉండగానే తెలుస్తాయి, ఇలాంటి సిండ్రోమ్స్ అనేవి. కొన్ని డిసీజెస్ అనేవి బయటకు రాగానే అట్లీస్ట్ మినిమం 10 daysలో తెలుస్తుంది. సో అలాగ చెయ్యకపోవటం వల్ల, ప్రాపర్ కేర్ తీసుకోకపోవటం వల్ల వాళ్ళకు ఒక సెర్టైన్ టైంకి వస్తుంది. సడన్గా మా బాబుకి ఫీవర్ వచ్చింది, తీసుకెళ్ళాము, దారిలోనే చనిపోయాడు, అలా చెప్తూ ఉన్నారనమాట. లేదా మా బాబుకి కంటిన్యూస్గా ఫిట్స్ వచ్చేస్తున్నాయి, లేదా ట్విన్స్ పుట్టారు, ట్విన్స్లో ఒక బాబుకి ఫిట్స్ వచ్చేస్తున్నాయి. అన్నీ కూడా కేవలం పుట్టినప్పటి నుంచి ప్రాపర్ కేర్ తీసుకోకపోవటం వల్లే జరుగుతుంది. డాక్టర్స్ని నేను బ్లేమ్ చేయట్లే. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ ఇలాంటి అవేర్నెస్, నేను ఒక నార్మల్ ఒక పర్సన్ని చెప్తున్నానంటే, ఈవెన్ డాక్టర్స్ కూడా జనాలు సామాన్యులకి ఇది అని చెప్పి మనకి అవేర్నెస్ ఇస్తున్నారనమాట. లేదు మా బాబుకి అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటున్నారు, లేదంటే పాత వైద్యాలు చేస్తున్నారు, ఇంకేవో ఆకుపసర్లు పూసేస్తున్నారు, హై ఫీవరు. అండ్ ఇక్కడ ఉంటుంది కదా, ఓపెన్ అవుతుంది, పుట్టిన వెంటనే దాన్ని కూడా ఆయిల్ పెట్టి గట్టిగా మద్దన చేసేయటం. నేను ఎగ్జాంపుల్గా నాకు నిజంగా చాలా భయం వేసింది. మా బాబు ఉన్నాడు కదా, ఫస్ట్ ఆయిల్ రాసేటప్పుడు నేను ఇలా ప్రెస్ చేసిన, అనుకోకుండా ఒక ఫింగర్ ఇలా తగిలిన వెంటనే అది జస్ట్ ఇలా అనేసరికి నాకు అనిపించింది ఆ మజిల్ ఏదో లోపలికి వెళ్ళిపోతుందేమో, అంత మెత్తగా అనిపించింది అనమాట. సో దాని మీద నూనె వేసి గట్టిగా నొక్కటం అట్లా చేస్తూ ఉన్నారు. సారీ, ప్లీజ్ ఏమనుకోవద్దు, అలా చెయ్యొద్దు. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలీదు, మనం ఏం చేస్తే అదే తెలుస్తుంది. ఈవెన్ నేను డాక్టర్ని కాదు, డాక్టర్సే కుర్రో మొర్రో అని మొత్తుకుంటా ఉన్నారు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు ప్లీజ్ అని చెప్పి. ఈవెన్ నేను ఒక సామాన్య వ్యక్తినే కదా, నేను కూడా అదే చెప్తున్నాను. ప్రాపర్ కేర్, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, డాక్టర్స్కి తెలియకపోయినా ఈ రోజుల్లో మనకులాగా చదువుకున్న ప్రతి ఒక్కరు తెలియకపోవటం కాదు. అంటే డాక్టర్స్ ఎవరైనా సరే 100లో నువ్వు ఒక పేషెంట్వి అన్నా కూడా ఓకే, ఇది నా బేబీకి ఇంత ఉంది, ఇలా చూసుకోవచ్చా, ఇలా చేసుకోవచ్చా అన్నీ చూసుకుంటూ ఉంటే మనకులాగా చదువుకున్న వాళ్ళకి, అవేర్నెస్ ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్. మంచి డాక్టర్స్ని అయితే మీరు కంప్లీట్గా వెళ్ళి ఇదేంటి డాక్టర్, ఇదేంటి అన్న వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను అలా అడగడానికి గల కారణం ఏంటి అంటే, నేను చెప్తున్నాను కదా నా వెయిట్ తక్కువ ఉంది. సో నేను కంటిన్యూస్గా 6 kgs తగ్గాను. నేను ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక కూడా 4 kgs తగ్గాను. సో నాకు నా బేబీకి కరెక్ట్గా ఉండటం అంతా కావాలి. సో ఆమె చెక్ చేసిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే, నీ బేబీ అనేది వెయిట్ చాలా బాగా గ్రో అవుతుంది అండ్ నీకు ప్రతి స్కాను నేను ప్రతి స్కాను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పిందనమాట. సో ఎన్టీ స్కాన్లో నేను చెప్పాను కదా, ఎవరికైతే ఎన్టీ అనేది 3 mm కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడైతే కనుక థ్రేసియం 21, థ్రేసియం 18, థ్రేసియం 13కి వెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇండియాలో అయితే డబుల్ మార్కర్ టెస్ట్ అని చేస్తారు. దాంట్లో ప్యాప్ వాల్యూ అని తెలుస్తుంది అన్నమాట. ప్యాప్ వాల్యూ అంటే ఏంటి అంటే, ప్యాప్ వాల్యూ అనేది నార్మల్గా ఎక్కువ ఉండాలి. అంటే మినిమం 0.5 కన్నా, MOM కన్నా అంటే మెజర్మెంట్ కన్నా తక్కువ ఉండకూడదు. 0.5 కన్నా ఎబవ్ ఉండాలన్నమాట. సో ఆమె నాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ మాకు అబవ్ ఉన్న అంటే ఎన్టీలో 3 mm అబవ్ ఉంటేనే థ్రేసియం 21 టెస్ట్ చేయించుకోవాలని లేదు. అండ్ నేను కొంతమంది చెప్పాను కదా, ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్లో కూడా నేను ఎగ్జాంపుల్, కొంతమంది ఉన్నారు లేదు మా బేబీకి ఏం లోపం ఉన్నా మేము తెలుసుకోవాలనుకోవట్లేదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇది ఏదైతే ఎన్టీ స్కాన్ చేసుకుంటారో అది అక్కడితో ఆపేస్తారు. దానికి కంటిన్యూషన్గా వాళ్ళు అసలు ఈ ప్యాప్ టెస్ట్ కానీ, థ్రేసియం 21 టెస్ట్ కానీ ఏం చేయించుకోరనమాట. లోపాలు ఉంటే వాళ్ళకి ముందే తెలియకూడదు. కొన్ని రిలీజియన్స్ ఉన్నారు,
వాళ్ళకి లోపాలు ఉన్న పిల్లలు పుడితే అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఇండియాలో కూడా అది నాకు తెలుసు, ఇక్కడ కూడా నాకు తెలుసు. వాళ్ళే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా నాకు చాలామంది తెలుసు. వాళ్ళు ఎవరు అనేది ఏంటి అనేది మన ఇండియాలో ఉంటున్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ లోపాలు ఉంటే ఒకవేళ, అండ్ నాకు ఇండియాలో కూడా జెండర్ ఎందుకు చెప్పరు అనేది నేను చూసింది ఏంటంటే, రీసెంట్గా ఒక డాక్టర్ ఇంటర్వ్యూ చూశాను. స్టిల్ ఇప్పటికీ ఒక అమ్మాయి అనేది పుడుతుంది అంటే నోట్లో వడ్లగింజ చేసేయటం, లేదు అంటే అమ్మాయి అనేది అసలు పుట్టకూడదు అనే ఒక కాన్సిక్వెన్సెస్లో ఉంటూ అబ్బాయి పుట్టేంత వరకు కూడా టార్చర్ చేసే వాళ్ళు ఉన్నారన్నమాట. సో నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అమ్మాయిలకి పిల్లలు పుట్టడమే చాలా కష్టంగా ఉంది. సో మనం ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉంటేనే తెలుస్తుంది అని నేను చెప్తున్నాను. అండ్ లోపాలు అంటే ఏంటి, స్కాన్లో లోపాలు ఎలా తెలుస్తాయి అని మీరు అనుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఈ మార్కర్స్ అంటే ఏంటంటే డబుల్ మార్కర్, త్రిబుల్ మార్కర్ అని ఉంటాయి. అంటే ఏంటంటే ఇక్కడ టెస్ట్ లాగా అక్కడ కూడా. అంటే ఏంటంటే బాబుకి డౌన్ సిండ్రోమ్ అంటే చాలామందికి ఇలా చైనీస్ ఐస్లా వచ్చేసి మానసిక ఎదుగుదల ఉండదన్నమాట. సో అది మనకి ముందే తెలుసుకోగలిగే శక్తి ఈ స్కాన్లకు ఉంది. అది ఎన్టీ స్కాన్లో చాలా బాగా తెలుస్తుంది. అందుకే ఎవరైనా 11 to 14 వీక్స్ లోపు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కాన్ అనేది మిస్ అవ్వకూడదు. అండ్ ఎన్టీ వాల్యూ అనేది 3 mm కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డబుల్ మార్కర్ కానీ త్రిబుల్ మార్కర్ కానీ అంటే బ్లడ్ టెస్టులు చేయాలి. అందులో ఆ బ్లడ్ టెస్టుల్లో ప్యాప్ టెస్టులు అంటే, ప్యాప్ అంటే ఏంటంటే చెప్పాను కదా, వాళ్ళు మన ఏదైతే యూరిన్ ఉంటుందో దాని ద్వారా శాంపిల్ తీసుకొని బ్లడ్ ద్వారా చేసి మదర్ యొక్క బ్లడ్లో, అంటే బేబీ ఏది రిలీజ్ చేసినా మదర్ యొక్క దాంట్లోనే కలుస్తుంది కాబట్టి, సో మన యొక్క యాన్సిస్టర్స్ నుంచి కానీ మన పూర్వీకుల నుంచి కానీ ఏమైనా సమస్య ఉంటే ఈ యొక్క ప్రెగ్నెన్సీ అనేది ఈ రిస్క్ జోన్లోకి వస్తుంది. ఇది లో రిస్క్, ఇది హై రిస్క్ అనేది నోటిఫై చేస్తారు. హై రిస్క్ అయితే కనుక ఎగ్జాంపుల్, మా పేరెంట్స్ ఉన్నారు అనుకుందాం. నా పేరెంట్స్లో ఒకరికి హార్ట్ ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు ముందే అడుగుతారు, సో మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, మీకు ఏమైనా సర్జరీస్ అయ్యాయా? లేవు, నాకేం సర్జరీస్ అవ్వలే. ఓకే, ఇంకా పూర్వీకుల నుంచి వస్తున్న వ్యాధులు ఏమైనా ఉన్నాయా అంటే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇవి కంటిన్యూస్గా వచ్చేవి, అయినా కూడా అవి కంటిన్యూస్గా వచ్చేవంటే ఒకప్పుడు ఒక 30-40 ఇయర్స్కి బయటపడేవి. ఇప్పుడు పుట్టిన పిల్లలకే అవి బయటపడుతున్నాయి అన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ అయిపోవటం వల్ల, ఈ ఏదైతే క్యారింగ్ మదర్ ఉంటారో ఆమె హెల్త్ సరిగ్గా లేకపోవటం వల్ల అన్నీ అనమాట. సో అందుకు అన్ని జెండర్స్ చెక్ చేసి అన్ని సిచ్యువేషన్స్ చెక్ చేసి వాళ్ళు చెప్తారన్నమాట మనకి. సో అలా ఎన్టీ స్కాన్ అనేది చాలా ముఖ్యమైన స్కాన్. సో దాన్ని అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. అండ్ నేను వీలైతే దాని యొక్క లెవెల్స్ కూడా ఇక్కడ నోటిఫై చేస్తాను, ఎందుకు ఎన్టీ స్కాన్ ముఖ్యమని. దాని తర్వాత ఎనాలమీ స్కాన్ సెకండ్ స్కాన్ అన్నమాట. 18 to 22 వీక్స్లోనే ఎప్పుడో చేస్తారు, అంటే 6th month వస్తున్నప్పుడు చెప్తారు. మాకైతే ఇక్కడ జెండర్ చెప్తారు, అంటే ఐదర్ బాయ్ ఆర్ గర్ల్. ఎందుకంటే మేము బట్టలు అమ్మాయిలకి అబ్బాయిలకి విడివిడిగా కొని అట్లా చేస్తాము. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అమ్మాయికి అయితే గనక ఒకవేళ ఆ టైంలో ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎగ్జాంపుల్, నేను నా కళ్ళారా చూసిందే, నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి గర్ల్ చైల్డ్ అవ్వటం వల్ల తన యొక్క బర్త్ ఇచ్చేటప్పుడు వెజైనాలో వచ్చే ఇన్ఫెక్షన్ ద్వారా ఆ పాపకి సోకి, అదేంటి అంటే ఎలా చెప్పాలంటే అది ఒక రా ఫుడ్ అంటారు కదా, పచ్చి మాంసం తింటే వస్తుంది, ఎకోలీ అంటాము, ECOLIS. అది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎకోలీ వైరస్. అది సాధారణంగా ఎవరైనా ఉడకబెట్టని మాంసం కానీ, సరిగ్గా కుక్ అవని ఫుడ్ కానీ, లేదంటే ఎప్పటి నుంచో స్టోర్ అయిన ఫుడ్లో ఏదైనా బ్యాక్టీరియా ఉండిపోతే అలాంటి వాళ్ళకి, నార్మల్ పీపుల్కి వస్తుంది. అది వస్తేనే చాలా కష్టం. అలాంటిది పుట్టిన బేబీకి తన వెజైనా ద్వారా అది వచ్చిందనమాట, జస్ట్ బికాజ్ ఆఫ్ తన యొక్క ప్రెగ్నెన్సీలో కేర్ అనేది సరిగ్గా తీసుకోకపోవటం వల్ల. అది తన తప్పు కాదు, డాక్టర్స్ ప్రాబ్లమే అది. కానీ ఎవరి ప్రాబ్లం అయినా షీ లాస్ట్ హర్ బేబీ. అప్పుడు నేను ఇక్కడ ఈ గర్ల్ చైల్డ్ బాయ్ చైల్డ్ అనేది చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఆ యొక్క డిసీజ్ అనేది మేజర్గా ఒకవేళ C-section చేసినా కానీ, లేదంటే అది బాయ్ చైల్డ్ అయినా కానీ
ఆమె బేబీ అనేది చచ్చిపోయేది కాదు. ఈమె ఒక గర్ల్, ఆ పుట్టిన బేబీ చైల్డ్ కూడా గర్ల్ అవ్వటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ అమ్మాయికి సోకి 3 డేస్కి ఆ అమ్మాయి, నాకు తెలిసినంత వరకు 3rd డేనే చనిపోయింది పాప. సో ఆ పాపకి ఆ డిసీజ్ కూడా ఎంత పెయిన్ఫుల్గా అంటే సమ్వన్ మిమ్మల్ని ఎవరో వచ్చి ఇలా తట్టారు అనుకుందాం, అంటే ఏం చేస్తున్నావు అని అడిగితే ఆ పాప పెయిన్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరో తనని క్రూరంగా కొట్టినంత పెయిన్ వస్తుందన్నమాట. సో అంత వైరస్ అనేది తన పాప బాడీలోకి స్ప్రెడ్ అయిపోయింది. సో ఆ టైంలో బేబీ జెండర్ కానీ ఇది కానీ చాలా ముఖ్యం. ఇండియాలో జెండర్ అనేది ఎందుకు చెప్పట్లేదు అంటే కనుక, చెప్పాను కదా, పాప అయితే ఇలాగా, బాబు అయితే ఇలాగా, ఫస్ట్ నుంచే డిస్క్రిమినేషన్ అన్నమాట. వై బికాజ్ అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్లీ డౌరీయే, అది నాకు తెలుసు. అండ్ పాపనైతే చదివించాలి, అండ్ చదివించడానికే డబ్బులు వేస్ట్, దాంతోపాటు మళ్ళీ ఇంకా వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పించాలి, దాంతోపాటు మళ్ళీ హయ్యర్ స్టడీస్ అంటే అంతా, దాంతోపాటు మళ్ళీ పెళ్ళి చెయ్యాలి, మళ్ళీ డెలివరీలు చెయ్యాలి, ప్రతిదీ క్యాష్తోనే కొలుస్తారు కాబట్టి పాపొద్దు. సో అబ్బాయి అయితే కనుక రివర్స్లోనే కట్నం వస్తుంది, ఆ జాబ్ చేస్తే వీళ్ళని చూస్తాడు అలా. సో చాలా ఉన్నాయి. సో అది ఇంకొక డిఫరెంట్ టాపిక్, అందుకే ఇండియాలో జెండర్ చెప్పట్లేదు. సో ఇక్కడ జెండర్ చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఇలా ప్రీవియస్గా ఉండే డిసీజెస్ అనేవి ఇది చేస్తారన్నమాట. సో బేబీ గర్ల్కి అయితే కనుక ఈ అమ్మాయికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, అంటే ప్రెగ్నెంట్ లేడీ హూ ఈస్ క్యారింగ్, తనకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేస్తారు. తన కేసులో జరిగిన విషయం ఏంటి అంటే, బ్యాడ్ సిచ్యువేషనే. తనకేంటి అంటే వాటర్ బ్రేక్ అయ్యి తనకి నార్మల్ డెలివరీ అయ్యేంత వరకు వెయిట్ చేసి యాంటీబయాటిక్ ఇస్తుంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ వాటర్ బ్రేక్ అయిన వెంటనే ఆ యొక్క వాటర్ బ్రేక్లో నుంచి ఇన్ఫెక్షన్ పాస్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఈవెన్ డాక్టర్స్ కూడా ఆ సిచ్యువేషన్ని ఏం చేయలేరు, ఎందుకంటే వాటర్ బ్రేక్ అయ్యింది అనుకున్నారు. కానీ అది తెలియాలంటే తన వెజైనాలో వచ్చే లిక్విడ్ని మనం టెస్ట్ చేస్తూ ఉండాలి. ఈవెన్ ఏ డాక్టరు అలా అంటే అనుకోరు కదా. సో అలా, ఎందుకంటే యాంటీబయాటిక్ ఇస్తూ ఉన్నారు, కానీ తనకి ఆ యాంటీబయాటిక్ అనేది వర్క్ అవ్వలేదు అనమాట. సో యాంటీబాడీ అనేది ఏదైతే ఉందో తన ఇన్ఫెక్షన్కి అది వర్క్ అవ్వలేదు. ఆ ఇన్ఫెక్షన్ అనేది వీళ్ళు ఇచ్చే యాంటీబయాటిక్ కన్నా ఘోరంగా ఉండటం వల్ల ఆ పాపకి పాస్ అయ్యిందనమాట. సో అలాగా. అండ్ ఈ టైంలో అండ్ ఇంకొకటి ఏంటంటే, దీంతో పాటు ఈ యొక్క బేబీ జెండర్తో పాటు నెక్స్ట్ ఏంటంటే ప్లాసెంటా, అంటే మన ఏదైతే బేబీకి సపోర్ట్ ఉంటుందో మాయ అంటాం తెలుగులో, అండ్ అంటూ ఉంటారు, అండ్ ఇంగ్లీష్లో అయితే ప్లాసెంటా అంటాము. సో దాని ద్వారానే బేబీ ఫుడ్, ఆక్సిజన్ అన్నీ తీసుకుంటుంది. అది లో లెవెల్లో ఉందా, ఏంటంటే కింద ఉన్నిందా, సైడ్స్కు ఉన్నిందా, వాల్స్కు ఉన్నదా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారనమాట. సో మా ఇంకొక ఫ్రెండ్కి అయితే ప్లాసెంటా లో లైన్లో ఉండింది. సో అప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తారనమాట. ఏంటి అంటే, కింద కూర్చోవద్దని, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హెవీ వెయిట్స్ ఎత్తి కింద కూర్చుని పైకి లేవద్దని, అండ్ ఎక్సర్సైజెస్ కూడా చెయ్యొద్దని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్లాసెంటా అనేదే బేబీకి అడ్డుగా ఉంటుంది కింద. సో దానివల్ల ఇంకా కొన్ని చెప్తూ ఉంటారు, అవి పర్సనల్ రీజన్స్. సో అవి కూడా చెప్పారనమాట. సో అవన్నీ కూడా ఈ స్కాన్లో తెలుస్తాయి, ఎనాటమీ స్కాన్లో. లాస్ట్ స్కాన్ అనేది ఐ థింక్ 36 వీక్స్ ఆర్ 33 వీక్స్కి చేస్తారు, 32 నుంచి. ఆ స్కాన్లో ఏంటంటే బేబీ యొక్క గ్రోత్ కంప్లీట్గా అంటే ఏంటంటే లిమ్స్, 2 కాళ్ళు కరెక్ట్గా ఇదయ్యాయా అంటే కంప్లీట్గా ఎదుగుతాడు కాబట్టి, 5 వేళ్ళు ఉన్నాయా లేవా, ముక్కు సరిగ్గా డెవలప్ అయిందా లేదా, దాంతోపాటు వెనకాల ఇది ఐ మీన్ ఏంటి అంటే వాళ్ళ యొక్క ఎలా చెప్పాలి, బ్యాక్ బోన్. ఎన్టీ స్కాన్లో ఇంకొకటి బ్యాక్ బోన్ కూడా టెస్ట్ చేస్తారనమాట. అంటే మన వెన్ను, యాక్చువల్గా మనం అది చూసాం కదా సినిమా, బోధిధర్మ సినిమా, వాళ్ళు దాంట్లో మన వెన్నుముక్కలో నుంచే, స్పైనల్లో నుంచే కదా టెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఎన్టీ స్కాన్ అనేది ఫస్ట్ స్కాన్ నేను ఏదో చెప్పానో అందులోనే ఎన్టీ బోన్, అంటే మన ముక్కు ఉంటుంది కదా దాని బోన్ని కూడా అప్పుడే చెక్ చేస్తారన్నమాట. సో అలాగా మన యొక్క స్పైనల్లో ఏదైతే ఉంటుందో అందులో
మన వెన్నుముక్కలో నుంచి వచ్చే దాంట్లో అంటే మన పూర్వీకుల నుంచి వచ్చే రకరకాల డిసీజెస్ కానీ మనకుండే శక్తి కానీ తెలుస్తుంది అనమాట. సో అది ఈ బోను వెనకాల బ్యాక్ బోను అన్నీ చెక్ చేస్తారనమాట. సో అలాగా ప్రతి స్కాన్ ఎంత ఇంపార్టెంట్ అనేది అందుకే నేను చెప్పాను. సో ఎన్టీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని స్కాన్స్ ఇంపార్టెంటే, కానీ ఎన్టీ స్కాన్లో ఏంటి అంటే మనకి లోపాలు బాగా తెలుస్తుంది. అండ్ ఆటిజం అనేది కూడా తెలుస్తుందా అంటే కొంతమందికి ఆటిజం పిల్లలకి జెనెటిక్స్ ద్వారా వస్తూ ఉంటుందన్నమాట. సో అలా వచ్చే పిల్లలకి ఖచ్చితంగా తెలుస్తుంది. లేదు అంటే గనక ఆటిజం అనేది తెలీదు, ఎందుకంటే అది ఒక సిండ్రోమే. అది కూడా అంటే ఏంటి అంటే అదొక డిసీజ్ కాదు. సో వాళ్ళు నార్మల్గానే ఎదుగుతారు, వాళ్ళకి అలాంటి హెల్త్ సమస్యలు ఏమి ఉండవు. కానీ ఏంటంటే మానసిక ఎదుగుదల వయసుతో పాటు ఉండదు. సో అవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. సో నేను చెప్పింది మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డాక్టర్స్ని విసిగించామని అనుకోకపోయినా 1-2 సార్లు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ స్కాను మిస్ అవ్వద్దు. అండ్ ప్రెగ్నెన్సీలో చాలా జాగ్రత్తగా స్ట్రెస్ అనేది అస్సలు తీసుకోవద్దు. స్ట్రెస్ వల్ల ఎర్లీ డెలివరీస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. నాకు ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్డ్ గర్ల్. బట్ ఏంటి అంటే నా చుట్టూ ఉండే సరౌండింగ్స్ సిచ్యువేషన్స్ అన్నీ విన్నాను. ఇండియాలో ఉంటే ఒక రిలేటివ్స్ మాత్రమే ఉంటారు, లేదా ఫ్యామిలీ ఉంటారు. కానీ కంట్రీ ఇలాంటి ప్లేసెస్లో ఫ్రెండ్సే ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ యొక్క ప్రతి కష్టం సుఖం అన్నీ మనం వింటూ ఉంటాము. సో దానివల్ల మనకు అంతా తెలుస్తూ ఉంటుంది. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక థ్యాంక్ యూ సో మచ్ నన్ను అందరూ విష్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.